హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం మన కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ని తెలుగులో చూద్దాం. సో ఫస్ట్ టైటిల్ తీసుకున్న వెంటనే మనం కీవర్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ మన సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ మనం ఆ టాపిక్లో చదవాల్సిన డైమెన్షన్స్ ఏంటి, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఫ్రమ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా తెలుసుకుందాం. అండ్ లాస్ట్లో మీకు కొన్ని ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, సో దట్ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి. ఓకే, సో మనం ఫస్ట్ టాపిక్ చూడగానే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. నేను యాక్చువల్గా తీసుకునేది ఇంటర్నేషనల్ ఎడిషన్ అనమాట. అండ్ అక్కడ ఫస్ట్ పేజ్లో ఈ యొక్క ఇమేజ్ కనిపించింది. అండ్ ఈ టాపిక్ మనకి యూపీఎస్సీ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అయితే క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగపోయినా కూడా ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. అండ్ యూపీఎస్సీ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చదువుకోవాలి అన్నట్లయితే స్పీసీస్ ఏమైతే ఆప్షన్స్లో ఇచ్చారో ఆ స్పీసీస్ గురించి చదువుకోవాలి, ఎందుకంటే యూపీఎస్సీలో దాని గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ ఈసారి 2026లో చూసుకున్నట్లయితే లయన్ టెయిల్డ్ మెకాక్ గురించి క్వశ్చన్ వచ్చింది. అండ్ ఆ లయన్ టెయిల్డ్ మెకాక్ గురించి ఆప్షన్స్ చాలాసార్లు యూపీఎస్సీ పీవైక్యూస్లో కనిపించింది అనమాట. అండ్ అలాగే స్పాటెడ్ డియర్ గురించి కూడా చాలా ఆప్షన్స్లో ఇచ్చారు, కాబట్టి మీరు దాని గురించి తెలుసుకోవాలి. అసలు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చీతల్ అనే బ్రాకెట్లో స్పాటెడ్ డియర్ అని చెప్పేసి ఒక 3 నుంచి 4 స్టేట్మెంట్స్ వరకు ఇవ్వచ్చు. అండ్ అందులో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ కూడా అడుగుతారనమాట. సో యూ హ్యావ్ టు సీ దట్. ఓకే, స్పాటెడ్ డీర్ గురించి చూసినట్లయితే ఈ స్పాటెడ్ డీర్నే చీతల్ అని అంటారు. ఇది కామన్గా మన ఇండియన్ ఫారెస్ట్లో కనిపిస్తూ ఉంటుంది. స్పాటెడ్ డీర్ అంటే ఏం లేదు, జింక పైన మనకి అక్కడక్కడ తెల్ల తెల్ల చుక్కలు ఉండడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ఆల్టర్నేట్ నేమ్ వచ్చేసి చీతల్. అండ్ ఇక సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యాక్సిస్ అనమాట. అండ్ ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇండియాలో మాత్రమే కాదు, ఈవెన్ ఇండియా బయట కూడా వేరే కంట్రీస్ ఎస్పెషల్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో కనిపిస్తుంది. లైక్ మనకి శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, కొన్ని రీజియన్స్ ఆఫ్ పాకిస్తాన్లో కూడా కనిపిస్తుంది. అండ్ దీని యొక్క ఫీచర్స్ ఏంటి అన్నట్లయితే ఇది అరౌండ్ మనకి 35 ఇంచెస్ టాల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అండ్ వెయిట్ వచ్చేసి 187 పౌండ్స్, జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిపైన చర్మం వచ్చేసి రెడిష్ బ్రౌన్ కోట్ ఉంటుంది. అండ్ అక్కడక్కడ మనకి వైట్ ప్యాచెస్ కనిపిస్తాయి. అండ్ ఎస్పెషలీ పైన పార్ట్లో మాత్రం మనకి రెడిష్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, బెల్లీ దగ్గర మాత్రం మనకి వైట్ కలర్ ఉంటుంది అనమాట. అండ్ ఇది సెక్షువల్ డైమార్ఫిజం చూపిస్తుంది, అంటే చూడగానే అది ఆడదా ఆరల్స్ మగదా అని తెలుసుకోవచ్చు అనమాట. ఆ కన్సెప్ట్నే మనం సెక్షువల్ డైమార్ఫిజం అంటాము. నార్మల్గా ఈ యొక్క డియర్ స్పీసీస్లో మేల్ డైర్ అయితేనేమో హైట్ ఎక్కువగా అండ్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఫీమేల్ అయితేనేమో తక్కువ ఉంటుంది. నార్మల్గా హ్యూమన్స్ తీసుకున్నా కూడా మేల్ హైట్ ఎక్కువ అండ్ బరువు ఎక్కువ ఉంటారు కంపేర్ టు దట్ ఆఫ్ ఫీమేల్. సో అలా చూడగానే మనం ఐడెంటిఫై చేసినట్లయితే దాన్నే సెక్షువల్ డైమార్ఫిజం అని అంటామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క లైఫ్ స్పాన్ 20 నుంచి 30 ఇయర్స్ వరకు బతుకుతుందన్నమాట. అండ్ ఇది ఒక సోషల్ అనిమల్ అని చెప్పొచ్చు. నార్మల్గా ఇది ఒంటరిగా ఉంటుంది, మనకి జింకలు అయితే గ్రూప్గానే కనిపిస్తుంటాయి, ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ అయినా సరే అలా అనమాట. సో ఇక్కడ మన హర్డ్లో చూసుకున్నట్లయితే 10 నుంచి 50 ఇండివిజువల్స్ వరకు ఉంటాయి. అండ్ ఆ హర్డ్లో ఏంటంటే 1 or 2 మేల్స్ ఉంటాయి, అండ్ మిగతావి మొత్తం ఫీమేల్స్ అండ్ చిన్న చిన్నవి యంగ్ ఉంటాయి అనమాట. సో ఇలా దే ఆర్ మెయింటైనింగ్ దేర్ లైఫ్ అనమాట. అండ్ కన్జర్వేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే దాన్ని లీస్ట్ కన్సర్న్ కింద పెట్టడం జరిగిందనమాట, ఎందుకంటే వాటి నెంబర్ అయితే బాగానే కనిపిస్తుంది మన కంట్రీలో. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, ఇండియా ఇండోనేషియా రివ్యూ బయలాటరల్ టైస్ యాజ్ జైశంకర్ మీట్స్ హిస్ కౌంటర్ పార్ట్. ఈ టైటిల్ చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి ఇక్కడ ఉంటుంది అంటే జిఎస్ పేపర్ 2 ఐఆర్లో ఉంటుంది కదా. సో మనకి ఏ కంట్రీ అయినా ఇండియాతో రిలేషన్స్ ఉండి మనకు అది న్యూస్లో వచ్చినట్లయితే అది చాలా ఇంపార్టెంట్ అనమాట యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అట్లాస్ ఓపెన్ చేసి ఆ కంట్రీ ఎక్కడ ఉందో చూసుకోవాలి, అండ్ కాంటినెంట్ ఏంటి, అది ఏ కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, అండ్ దాంతో పాటు చుట్టుపక్కల ఏమైనా వాటర్తో ఏమైనా బార్డర్ చేసుకుంటుంది, ఏమైనా సీ ఉందా ఆర్ఎల్స్ ఓషన్ ఉందా, అవన్నీ కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి ఇండోనేషియా మనకి పసిఫిక్ ఓషన్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది, అండ్ ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా సెక్యూరిటీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లయితే ఇండోనేషియాతో ఇంపార్టెంట్ రిలేషన్స్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెన్ పాలసీ చూసుకున్నట్లయితే యాక్ట్ ఈస్ట్ పాలసీ ఉంది. ఆ యాక్ట్ ఈస్ట్ పాలసీలో కూడా ఇండోనేషియా ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇక్కడ ఏం ఉంది ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఫారెన్ మినిస్టర్ ఇండియా సైడ్, ఇక్కడనే ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఫ్రమ్ ఇండోనేషియా సైడ్ ఇద్దరు మీట్ అయ్యారనమాట. సో మనకి మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండోనేషియాకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారనమాట. ఆ ప్లాన్కి ముందు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అక్కడికి వెళ్ళేసి మన బయలాటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివ్యూ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ రివ్యూ ఏంటి, ఆ రివ్యూ వల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూసుకోవాలి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. మీ క్వశ్చన్ ఇలా రావచ్చు, రీసెంట్లీ ఇండియా అండ్ ఇండోనేషియా హ్యాడ్ బయలాటరల్ రివ్యూ టాక్స్. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ వాట్ ఆర్ దోస్ రివ్యూ ఏరియాస్ అండ్ ఛాలెంజెస్ అని అడగచ్చు, లేకపోతే మెజర్స్ అని అడగచ్చు, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియా అని కూడా అడగచ్చు అనమాట. ఆ విధంగా మీకు మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసుకున్నట్లయితే అసలు ఏ సెక్టార్ని రివ్యూ చేస్తారు అంటే ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్, అలాగే సెక్యూరిటీ అండ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు తీసుకురావాలి అని చెప్పి ఎకనామిక్ టైప్స్ని బూస్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ సెక్టార్, హెల్త్ కేర్ అండ్ డిజిటల్ ఎకనామీ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ అది కాకుండా ఎనర్జీ, కనెక్టివిటీ అండ్ స్పేస్ మీద చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ కాన్సులర్ మ్యాటర్స్ కాకుండా ఈవెన్ ఓవరాల్గా మన పొలిటికల్ రిలేషన్స్ ఇండోనేషియాతో ఏవేవి ఉన్నాయో అవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఈ టాక్స్లో మాట్లాడడం జరిగిందనమాట. సో దీనివల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి మన ఇండియా మీద అని చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటి, బయలాటరల్ లెవెల్లో ఇండియా అండ్ ఇండోనేషియా మధ్యలో ఉన్న కోఆపరేషన్ అనేది పెరుగుతుంది. ఏ ఏరియాస్లో, డిఫెన్స్లో, మ్యారిటైమ్లో, ట్రేడ్లో, అలాగే డిజిటల్ ఏరియాలో, అలా డిఫరెంట్ ఏరియాస్లో మన కోఆపరేషన్ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ట్రేడ్, బయలాటరల్ ఎకనామీ గురించి మాట్లాడాం కాబట్టి మనం ఇండోనేషియా నుంచి పెట్టుబడులు అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ట్రేడ్ కూడా పెరుగుతుంది. సో ఇండియా ట్రేడ్ పెరుగుతుందంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నట్టే, అలాగే ప్రొడక్షన్ పెరుగుతున్నట్టే, అండ్ జీడిపి ఓవరాల్గా కూడా పెరుగుతున్నట్టే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారిటైమ్ ఏరియాలో మనం సీ లేన్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ అంతేకాదు మనకి మ్యారిటైమ్ ఏరియాలో ఉన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్మ్ ట్రాఫికింగ్, దాంతోపాటు పైరసీ ఇష్యూస్, వాటిని కూడా మనం అడ్రస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఏషియన్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా రిలేటెడ్ ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటాం. అందులో కూడా ఇండియా అండ్ ఇండోనేషియా రిలేషన్స్ అనేవి బలపడతాయి అన్నమాట. సో ఇలా ఓవరాల్గా మనకి చాలా ఇంపాక్ట్ అయితే ఇండియా మీద అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ టాక్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, పువర్ ఫెసిలిటీస్ స్టిగ్మా ఫోర్స్ ఒడిశా గర్ల్స్ టు స్కిప్ స్కూల్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ సే స్టడీ. ఒక స్టడీ అయితే చేయడం జరిగిందనమాట. ఆ స్టడీలో తేలిన విషయం ఏంటంటే గర్ల్స్కి ప్రాపర్గా మెన్స్ట్రువల్ హైజీన్ లేకపోవడం వల్ల, అండ్ ఈవెన్ మెన్స్ట్రువల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి రీసెంట్గా గవర్నమెంట్ సుప్రీంకోర్టు అయితే జడ్జ్మెంట్ ఇచ్చింది. సో అవన్నీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, దానివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ ఆ టైంలో ఆబ్సెంటీజం పెరిగింది అని చెప్తారు. సో ఇది అర్థం కావాలి అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటో తెలియాలి. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జ్మెంట్లో ఆర్టికల్ 21, అంటే ఆర్టికల్ 21 దేని గురించి మాట్లాడుతుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కదా, ఆ ఆర్టికల్ని ఎక్స్పాండ్ చేస్తూ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ ఎక్స్పాండ్ చేసిన విషయం ఏంటి అంటే గర్ల్స్ ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో, ఐదర్ ఇట్ మే బి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్కూల్ టు ప్రొవైడ్ ప్రాపర్ బేసిక్ ఫెసిలిటీస్ టు మెయింటైన్ మెన్స్ట్రువల్ హెల్త్. దాట్ విల్ కమ్స్ అండర్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని క్లియర్గా చెప్పింది అనమాట. సో అందులో ఏం చెప్పిందంటే స్కూల్లో ప్రాపర్గా టాయిలెట్స్ ఉండాలి, టాయిలెట్స్లో వాటర్ ఫెసిలిటీస్, సోప్ ఫెసిలిటీస్, అలాగే వాళ్ళకి కావాల్సిన ఉంటాయి కదా, లైక్ శానిటరీ ప్యాడ్స్ కానివ్వండి, అలా ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్, సో అలాంటివి కూడా వాళ్ళు పెట్టుకునే విధంగా ఉండాలి అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రీసెంట్గా ఒక స్టడీ చేశారు ఒడిస్సాలో. అందులో ఏంటంటే 74% ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ గోయింగ్ టు స్కూల్స్ వాళ్ళకి లైక్ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు 1 to 8 days వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఆబ్సెంట్ అవుతున్నారు అని చెప్పారు. దాని వెనకాల రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే
ఫస్ట్ వచ్చేసి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది ప్రైమరీ రీజన్ కింద చెప్పారు. నార్మల్గా మెన్స్ట్రువల్ సైకిల్స్ వచ్చినప్పుడు లైక్ బ్యాక్ పెయిన్ ఆర్ లెగ్ పెయిన్, స్టమక్ పెయిన్ ఇస్ క్వైట్ కామన్ అనమాట. సో ఆ పెయిన్ వల్ల వాళ్ళు మిస్ అవుతున్నారు క్లాసెస్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ అదర్ రీజన్స్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రైవసీ అని చెప్పారు, ఇన్అడిక్వేట్ ఫెసిలిటీస్, అలాగే సోషల్ స్టిగ్మా. అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ వచ్చినప్పుడు చాలా మంది స్కూల్ గోయింగ్ గర్ల్స్కి ఉండే మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టెయిన్స్ అవుతాయి. దానివల్ల పక్క వాళ్ళు ఏమనుకుంటారు, అండ్ ఈవెన్ క్లాస్లో కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ కో ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి లైక్ దే విల్ ఫీల్ సోషల్ స్టిగ్మా అనమాట. దానివల్ల కూడా దే ఆర్ నాట్ అటెండింగ్ క్లాసెస్ అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మెన్స్ట్రువల్ హెల్త్ని మేనేజ్ చేయడానికి కావాల్సిన హైజీన్ అనేది స్కూళ్ళలో సరిగ్గా లేదు. అండ్ ఈవెన్ శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా లేదు. అండ్ చాలామందికి అవేర్నెస్ కూడా లేదు అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే ప్రాపర్గా స్కూళ్ళలో అయితే వాటర్ అవైలబిలిటీ అండ్ సోప్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళట్లేదు అని చెప్పారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు యూజ్ చేసే శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి, ప్యాంటూన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, సో వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేసే సేఫ్ మెకానిజమ్స్ అండ్ సేఫ్ మెథడ్స్ కూడా లేవు అని ఇక్కడ ఈ యొక్క స్టడీలో చెప్పడం జరిగిందనమాట. సో మీకు ఇన్ కేస్ క్వశ్చన్ వస్తే ఏమొస్తుంది అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ద్వారా దాని యొక్క స్కోప్ అనేది పెంచి మెన్స్ట్రువల్ హైజీన్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. అయినప్పటికీ కూడా చాలా స్కూల్స్లలో గర్ల్స్ యొక్క అబ్సెంటీయిజం పెరిగింది. దాని వెనకాల ఉన్న ఛాలెంజెస్ ఏంటి, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, సజెస్ట్ సమ్ మెజర్స్ అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చినట్లయితే ఈ పాయింట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అవి రాయడానికి. ఓకే, సో మీకు ఈసారి 2026 మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఆర్టికల్ 21 అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, టెస్టింగ్ టైమ్స్. ఓకే, ఇక్కడ మీరు ఈ సెకండ్ లైన్ చూసినట్లయితే జీడిపి డేటా రివీల్ సమ్ స్ట్రెంగ్త్ బట్ దే విల్ కమ్ అండర్ స్ట్రెయిన్ అని చెప్పారు. ఈ టాపిక్ అసలు కొత్త టాపిక్ ఏం కాదు. సో ఒక 1 వీక్ నుంచి మనం ఇది క్లాస్లో చెప్పుకుంటూనే ఉన్నాము. అదేంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త జీడిపి ఎస్టిమేట్స్ తీసుకొచ్చింది. ఆ కొత్త జీడిపి ఎస్టిమేట్స్ ఏం చెప్పాయంటే జీడిపి గ్రోత్ 7.7% ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది కదా. సో మన గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే అంత గ్రోత్ రేట్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఎక్కువ గ్రోత్ అనేది మన ఫోర్కాస్ట్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్తుంది ఏంటంటే దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఈ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కాకపోతే మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఇక్కడ మీరు అసలు ఏ ఫ్యాక్టర్స్ మన గ్రోత్ అనేది పెంచుతుందో చూసుకోవాలి, అండ్ దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి చూసుకోవాలి, అండ్ మన ఎకనామీలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో ఒక్కసారి మనం దీన్ని క్లియర్గా చూసినట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, మనకి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అండ్ మనకు కొన్ని ఫ్యాక్టర్స్ అయితే హెల్ప్ చేస్తాయని అన్నారు కదా. అవి ఏంటన్నట్లయితే ఫస్ట్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇన్ కీ సెక్టార్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అలాగే సర్వీస్ సెక్టార్లో అయితే మనకి డబుల్ డిజిట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది అండ్ దానివల్ల మనకి ఇప్పుడు ఫోర్కాస్ట్ పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కన్సంప్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషలీ మన ప్రైవేట్ కన్సంప్షన్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ మంచిగా చేస్తున్నాయి అన్నట్లయితే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి శాలరీస్ వస్తాయి. దానివల్ల ఏం చేస్తారు, వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అవన్నీ కొనుగోలు చేయడం జరుగుతుంది. ముందు వెనకాల ఆలోచించారు అనమాట. దానివల్ల ఏంటంటే ఓవరాల్గా ప్రైవేట్ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్టర్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ. అండ్ అంతేకాకుండా ఇండియా కూడా డిఫరెంట్ కంట్రీస్తో అగ్రిమెంట్స్, బయాలటరల్ రిలేషన్స్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంది కదా. దానివల్ల ఓవరాల్గా మనం ఏం చేస్తామంటే వేరే కంట్రీస్ నుంచి పెట్టుబడులు కూడా అంటే ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ కూడా మనం అట్రాక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓవరాల్గా మన జీడిపి ఇంక్రీజ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చే సర్వీస్ సెక్టార్ ఎక్స్పాన్షన్ కూడా చాలా ఫాస్ట్ రేట్లో అవుతుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. కాకపోతే ఈ ఆర్టికల్లో మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్పారు. ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ జియో పాలిటిక్స్. చాలా కంట్రీస్లో చాలా జరుగుతున్నాయి కదా, మనకు తెలిసిందే. వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ఉంది అండ్ అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది. సో వాటి వల్ల ఏమవుతుందంటే మనకు ఆ కంట్రీస్ నుంచి రావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రాపర్గా టైంకి రావట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ తీసుకోండి అండ్ ఈవెన్ ఎల్పిజి తీసుకోండి. ఇండియాలో కూడా ప్రైస్ పెరగడం జరిగింది ఎల్పిజిది అండ్
ఎల్పిజిది అండ్ గ్యాస్ది అండ్ ఈవెన్ కమర్షియల్ గ్యాస్ అయితే చాలా అన్అవైలబుల్గా కూడా ఉంది, ప్రాపర్గా దొరకడం కూడా దొరకట్లేవు అనమాట పెద్ద సిలిండర్స్. సో అందుకని మన దగ్గర ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఈసారి ఎల్నినో ఉంది కదా, మనం అనుకున్న దానికంటే కూడా ఎక్స్పెక్టేషన్ ఆన్ రెయిన్ఫాల్ తగ్గింది. అండ్ ఈవెన్ 1st జూన్కి తాకాల్సిన ఋతుపవనాలు కూడా మనకి June 4th అనేది తాకాయి కదా. దానివల్ల ఏంటంటే ఓవరాల్గా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది అని చెప్పి ఐఎండీ కూడా ఫోర్కాస్ట్ అయితే చేసింది. దానివల్ల అగ్రికల్చర్ దెబ్బతింటుంది. కాబట్టి అగ్రికల్చర్ నుంచి ఏదైతే మన జీడిపి కాంట్రిబ్యూట్ అవుతుందో అది కూడా తగ్గే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేయడం వల్ల అక్కడ నుంచి వచ్చే ఫర్టిలైజర్ కూడా మనకి తక్కువ ఉంది ఇప్పుడు. సో అగ్రికల్చర్లో ఫర్టిలైజర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. సో ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ లేకపోవడం వల్ల కూడా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ దెబ్బతినే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇంకొక పాయింట్ కింద కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటి అన్నట్లయితే మన దగ్గర జాబ్ క్రియేషన్ అనేది ఎక్కువ సర్వీస్ సెక్టార్, మన దగ్గర డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ ఉన్నాయి, లైక్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ సెక్టార్ ఈజ్ డామినేటింగ్ ఇన్ అవర్ కంట్రీ కదా. అండ్ కానీ సర్వీస్ సెక్టార్ నుంచి కాంట్రిబ్యూట్ చేసే ఎంప్లాయ్మెంట్ ఏదైతే క్రియేట్ చేస్తామో అది చాలా తక్కువ అనమాట కంపేర్ టు మ్యానుఫ్యాక్చరింగ్. అందుకే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి రిగార్డింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ చేస్తే ఎస్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అన్నట్టు ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఏమైనా మెజర్స్ సజెస్ట్ చేయాలనుకున్నట్లయితే ప్లీజ్ డూ సజెస్ట్ సమ్ మెజర్స్, ఎలా ఈ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏంటి, మిస్డ్ కాల్ అని చెప్పారు. అండ్ దీని కింద ఏం రాశారు, ఇండియా మస్ట్ బ్రేస్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఇట్స్ డెఫిషియంట్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో మనకు తెలుసు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏం లేదు, మాన్సూన్ సీజన్ అంటే రెయిన్ సీజన్ అని అర్థం. ఇండియాకి వచ్చే రెయిన్ఫాల్ మ్యాక్సిమం ఈ యొక్క మాన్సూన్ సీజన్ నుంచే వస్తుంది అని. ఇది నార్మల్గా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ఉంటుంది కదా ఇండియాలో. సో ప్రాబ్లం ఏంటంటే ఈసారి ఎల్నినో వల్ల మనకి అనుకున్నంత రెయిన్ఫాల్ అయితే ఉండదు, తక్కువ రెయిన్ఫాల్ అయితే నమోదవుతుంది అని చెప్పి చాలామంది ఫోర్కాస్ట్ అయితే చేశారు. సో మనకి తక్కువ రెయిన్ఫాల్ వస్తుందని తెలుసు, అండ్ తక్కువ రెయిన్ఫాల్ వల్ల ఏ సెక్టార్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ప్రైమరీ సెక్టార్ విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్ ఇండియా ఏంటంటే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్, రెయిన్ఫాల్ పైన డిపెండ్ అయిన అగ్రికల్చర్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకి ఏమవుతుంది, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది చాలా తగ్గే ఛాన్స్ ఉంది. అలా అని చెప్పి మనం ఫుడ్ తినకుండా ఉంటామా, లేదు. అలా అని చెప్పి మన గవర్నమెంట్ ఫుడ్ ప్రొవైడ్ చేయకుండా ఉండాలా, లేదు. కాబట్టి ముందస్తుగానే మనం కొన్ని మెషర్స్ అయితే తీసుకోవాలి. మెషర్స్ తీసుకున్నట్లయితే మనం ఏం చేస్తాము, ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికో లేకపోతే ఈ సిచ్యువేషన్ బెటర్గా ట్యాకిల్ చేయడానికో ముందే మన దగ్గర కొన్ని ప్లాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎస్ రెయిన్ఫాల్ ఇదంతా ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం డేటా ఇచ్చేసి సో కింద వచ్చేసి అసలు ఏం చెయ్యాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అవేంటో మనం చూద్దాం మెజర్స్. ఫస్ట్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఉంది కదా. సో ఈ రెండు మినిస్ట్రీలు ఏం చేయాలన్నట్లయితే ఫార్మర్స్కి అడ్వైజరీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ ఐఎండీ ఫోర్కాస్ట్ అయితే ఇస్తుంది కదా. సో అలా ఏ రీజన్లో మనకి వర్షాలు పడతాయి, ఏ రీజన్లో వర్షాలు పడవు, ఏ రీజన్లో డెఫిసిట్ ఉంటుందని చెప్పి అవన్నీ చూసుకొని ఫార్మర్స్కి అయితే ప్రాపర్గా రెగ్యులర్ అడ్వైజరీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి కొంచెం ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి, అవేర్నెస్, ఏ పంటలు పండిస్తే బాగుంటుంది అండ్ ఈ కాలంలో ఎందుకంటే రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది అని చెప్పి. అండ్ అంతేకాదు రెయిన్ఫాల్ తక్కువ ఉండడం వల్ల క్రాప్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఈవెన్ వాటికి కూడా ముందుగానే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి రిలీఫ్ ప్రొవిజన్ కోసం ముందే చేసుకొని ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్. అండ్ అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో కోఆపరేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం వాటర్ ఎక్కువ ఉన్న క్రాప్స్ గ్రో చేయకుండా వాటర్ తక్కువ అవసరమయ్యే క్రాప్స్ని గ్రో చేయాలి. సో వాటర్ ఎక్కువ తీసుకున్న క్రాప్స్ ఏంటి అన్నట్లయితే రైస్, షుగర్ కేన్. అందుకని మనం ఏం చేయాలి, షార్ట్ డ్యూరేషన్ అండ్ డ్రాట్ రెసిలియంట్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడానికి చూడాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ మిల్లెట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ రిసోర్స్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న గ్రౌండ్ వాటర్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ఉండాలి. సో
కొంత గొప్ప పడ్డ వర్షం నీళ్ళు ఉంటాయి కదా, ఆ వర్షం నీళ్ళని ప్రాపర్గా మనం మేనేజ్ చేయాలి. దాన్నే వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. అండ్ అంతేకాకుండా మనం మైక్రో ఇరిగేషన్ని అలాగే వాటర్ కన్సర్వేషన్ మెథడ్స్ని కూడా మనం ప్రమోట్ చేయాలన్నమాట. సో ఇలా స్టెప్స్ తీసుకున్నట్లయితే ఎస్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్ అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ద ఆర్డినెన్స్ క్వశ్చన్ బిఫోర్ సుప్రీం కోర్ట్. సో ఇక్కడ మీరు కంపల్సరీ ఆర్డినెన్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఆర్డినెన్స్ అండ్ దీని మీద చాలాసార్లు ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ ఐ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఆర్డినెన్స్ మీద క్వశ్చన్ అడిగింది. ఓకే, మనకి ఏదైనా లా చెయ్యాలి అన్నా, ఆల్రెడీ ఉన్న లాని చేంజ్ చేయాలన్నా కూడా మనం ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అదేంటి, సెంట్రల్ లెవెల్లో అయితేనే మనకు లోక్సభ, రాజ్యసభ ఉంటుంది కదా, ఆ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టాలి, దాన్ని పాస్ చేయాలి, దాని తర్వాత సెకండ్ హౌస్లో పెట్టాలి. సెకండ్ హౌస్లో కూడా పాస్ అయినట్లయితే ప్రెసిడెంట్ వచ్చేసి సైన్ అనేది పెడతారు. అలా మనం కొత్తది ఆర్ఎల్స్ చేంజెస్ చేస్తాం. అది మనకి హౌస్ సెషన్లో ఉన్నప్పుడు. ఇన్ కేస్ లోక్సభ సెషన్లో ఉంది, రాజ్యసభ లేదు, లోక్సభ లేదు, రాజ్యసభ ఉంది, లేకపోతే రెండు హౌస్ సెషన్లో లేవు, కానీ అర్జెంటుగా మనం లా పాస్ చేయాలన్నప్పుడు మనకి ఉండే ఎక్స్ట్రాడినరీ పవర్ని ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటారు. అది ఎవరికి ఉంటుంది అంటే సెంట్రల్ లెవెల్లోనేమో ప్రెసిడెంట్కి ఉంటుంది, స్టేట్ లెవెల్లోనైతే గవర్నర్కి ఉంటుంది. వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్ 1, 2, 3 నేమో ప్రెసిడెంట్ సంబంధించింది, ఆర్టికల్ 2, 1, 3 నేమో గవర్నర్కి సంబంధించిన ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, రీసెంట్ మనం చదువుకున్నాం సుప్రీం కోర్ట్ యొక్క జడ్జిల స్ట్రెంత్ పెరిగింది అని చెప్పి కొత్తగా 5 జడ్జిలను నియమించారు. అండ్ స్వాన్ కూడా అంటే ప్రమాణ స్వీకారం అయిపోయింది అండ్ దే స్టార్టెడ్ దేర్ వర్క్ అనమాట. సో ఆ 5 జడ్జిలలో కూడా ఇద్దరేమో ఉన్న వేకెన్సీస్ని ఫిల్ చేశారు, ఇంకా 3 కొత్త పోస్టులు తీసుకొచ్చారు. అది కూడా ఈ ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల. సో ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే సేమ్ అదే ఆర్డినెన్స్ని మళ్ళీ హౌసెస్ సెషన్లో ఉన్నప్పుడు వాటిని 2 హౌస్లలో పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, కానీ ఇప్పుడు ఇన్ కేస్ పాస్ చేస్తే ఓకే, పాస్ చేయలేదు అనుకున్నట్లయితే మరి ఈ 3 పోస్టులు ఏంటి వాటి సంగతి అని చెప్పి ఇప్పుడు ఈ ఆర్టికల్ అయితే క్వశ్చన్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అన్నట్లయితే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గురించి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి అన్నట్లయితే మనకి హౌసెస్ సెషన్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి కదా, అప్పుడు క్లియర్గా పాస్ అయిందా లేదా అని చెప్పి అప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇప్పటికైతే జస్ట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గురించి చూసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఈరోజు 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి ఆర్డినెన్స్ గురించి అండ్ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్డినెన్స్. ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గేట్ అన్ ఆర్డినెన్స్ ఓన్లీ వెన్ బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ నాట్ ఇన్ సెషన్. And next వచ్చేసి an ordinance has the same force and effect as an act of parliament. And third one వచ్చేసి an ordinance ceases to operate 6 weeks after parliament reassembles unless approved. And fourth వచ్చేసి president can promulgate an ordinance without the aid and advice of council of ministers. సో మీరు ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ యూజ్ చేసి ఏ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తారో చెక్ చేసుకోండి. And next వచ్చేసి consider the following statements. Spotted deer is the most common deer species in India. It is endemic to Western Ghats. It is a herbivorous mammal. It is listed in Schedule 1 of Wildlife Protection Act of 1972. And ఈ 2 క్వశ్చన్స్కి కూడా కింద ఆన్సర్ అయితే పెట్టండి. అండ్ దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మనకి మన అకాడమీలో ఈ రోజు నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే లాంచ్ అవుతుంది. అండ్ క్లాస్ విల్ స్టార్ట్ అట్ 2:30 PM to 5:30 PM. అండ్ మీరు కనుక ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ డెమో క్లాస్ వినాలి అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ ఫర్ ఆఫ్లైన్ క్లాస్. ఆన్లైన్ అయితేనేమో రాథోడ్ సాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు క్లాస్ స్టార్ట్ అయ్యి 10 to 15 minutes ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ యూ కెన్ జాయిన్ ద లైవ్ క్లాస్. అంటే దాట్స్ ఆల్ గైస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు కనుక ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ us on this number 8074765513. And I wish you all the best. Thank you so much, guys.